ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుడు ఎలా చూస్తే అలా చూడండి. నేటి ధ్యానము కొరకు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. మనము అద్భుతాలను పొందుకోవాలి అంటే మన దృష్టి దేవుని దృష్టి వలె ఉండాలి. ఈ వీడియోలో దేవుని దృష్టి ఎటువంటిదో 3 విషయాలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటిగా, దేవుని దృష్టి సానుకూలమైన దృష్టి. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు యెహోవా దూత గిద్యోను దగ్గరకు వచ్చి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని గిద్యోనుతో చెప్పాడు. మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటున్న వ్యక్తిని మనం ఎలా చూస్తాం? ఓ పిరికివానిగా చూస్తాం, ఒక అసమర్థునిగా చూస్తాం. కానీ దేవుడు గిద్యోనును పరాక్రమము గల బలాఢ్యుడిగా చూస్తున్నాడు. అనగా అతడు ఇశ్రాయేలీయులకు ఇవ్వబోయే జయాన్ని దేవుడు చూచి అతనిని బలాఢ్యుడిగా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు చూచినదే నిజమైనది. ఈ గిద్యోనే కేవలము 300 మంది సహాయముతో లెక్కకు మిడతల వలె ఉన్నటువంటి మిద్యానీయులను తరిమి కొట్టి ఇశ్రాయేలీయులకు విజయాన్నిచ్చాడు. ప్రియులారా, మన పిల్లలను దేవుని దృష్టితో మనము చూచినప్పుడే మనము వారి పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండగలం. రెండవదిగా, దేవుని దృష్టి అద్భుతములను చూసే దృష్టి. చనిపోయిన యాయీరు కుమార్తెను గురించి అందరూ విలపిస్తూ ఉండగా యేసు ప్రభువారు ఆ ఇంటిలో అడుగుపెట్టి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అంటాడు. ఆ మాటకు అక్కడున్న వాళ్ళందరూ యేసును అపహసించారు. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. ప్రియులారా, యేసు ఆ చిన్నదాని చెయ్యి పట్టి తల్లి తాకుమి అని చెప్పి బ్రతికించి తల్లిదండ్రులకు అప్పగించాడు. ప్రియులారా, మీరు దేవుని నుండి అద్భుతాలను పొందుకోవాలంటే మొదట మీ దృష్టి మారాలి. మీ దృష్టి నిరీక్షణ దృష్టి అయి ఉండాలి. అనేకులు అపహసిస్తారని తెలిసిన యేసు యాయీరు కుమార్తె చనిపోయి ఉంటే నిద్రించుచున్నది అని చెప్పాడు. ఎందుకంటే ఆయన అలాగు చూశాడు. మూడవదిగా, యేసు దృష్టి పరిపూర్ణతను చూసే దృష్టి. యేసు ప్రభు వారు ఒకసారి సమాజ మందిరములోనికి వెళ్ళారు. అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడున్నాడు. అతని చెయ్యి ఎండిపోయి ఊచ వలె అయినది. అతని చుట్టూ ఉన్న వాళ్ళంతా పరిసయ్యులు. వారు అతనిని ఒక అవిటివానిగా చూస్తున్నారు. కానీ యేసు ఆ వ్యక్తిని ఒక అవిటివానిగా చూడలేదు. అతడు స్వస్థత పొందుకోవటానికి అర్హునిగా యేసు అతనిని చూచి అతనితో, నీ చెయ్యి చాపుము అని చెప్పాడు. మనమే అయితే ఎండిపోయిన అతని చేతిని చూచి చాపమని అడగం. యేసు చాపమన్నాడంటే ఆ చేతిని ఆయన పరిపూర్ణమైన చేయిగా చూస్తున్నాడు. గనుకనే చాపలేని ఆ చేతిని చాపమని కోరుతున్నాడు. యేసు మాట్లాడిన వెంటనే అతడు చెయ్యి చాపాడు. ఆ చెయ్యి వెంటనే బాగుపడింది. ప్రియులారా, మనం కూడా మన చుట్టూ ఉన్న వారిని ఎల్లప్పుడూ దోషులుగా, పాపులుగా చూడటం మానుకోవాలి. వారు కూడా దేవుని యొక్క కృపలో ఉన్నారని భావించాలి. లోకం చూసినట్లుగా మనము ఏ వ్యక్తిని చూడకూడదు. మన జీవితము అద్భుతాలు పొందుకోవాలన్నా, మనము ఇతరులతో సఖ్యత, సమాధానము కలిగి ఉండాలన్నా, మనము ఇతరులను యేసు చూచినట్లుగా చూడాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, యేసు దృష్టి వలె మీరు నిరీక్షణ దృష్టి కలిగి ఉన్నారా? అంత అయిపోయింది అనుకుంటున్నారా? ఉద్యోగం పోయింది, నా జీవితం అయిపోయింది. లేక మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది. నేను పరీక్షలో ఫెయిల్ అయిపోయాను, నా బ్రతుకు అయిపోయింది అనుకుంటూ అనేక మంది నిరాశకు గురి అవుతున్నారు. ఈ రోజు నుంచి మీ దృష్టిని మార్చుకోండి, అద్భుతాలను పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీవు చూసే దృష్టితో మేము చూచి అద్భుతాలను పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.